నమస్తే వెల్కమ్ టు G9 టీవీ న్యూస్ నేను మహిజా ముందుగా హెడ్లైన్స్ కోవిడ్ నివారణ చర్యలపై సీఎం సమీక్ష కరోనా నిబంధనలు పక్కాగా అమలు చేయాలని ఆదేశం టీటీడీ చైర్మన్ గా వైవి ప్రమాణ స్వీకారం మరోసారి బాధ్యతలు అప్పగించిన సీఎంకు ధన్యవాదాలు జగన్ బీసీల పక్షపాతిగా చెరగని ముద్ర వేశారు సీఎంపై ఎంపీ మార్గాని భరత్ ప్రశంసలు హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు గెల్లు శ్రీనివాస్ పేరును ప్రకటించిన కేసీఆర్ రాజ్యసభలో ఎంపీల తీరుపై చైర్మన్ తీవ్ర ఆవేదన కంటతడి పెట్టిన వెంకయ్యనాయుడు ఇక వివరాల్లోకి వెళ్తే కోవిడ్ నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష చేపట్టారు ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కోవిడ్ టాస్క్ ఫోర్స్ అధికారులు హాజరయ్యారు ఆగస్టు 16 నుండి రాష్ట్రంలో కాలేజీలు స్కూళ్లు ఓపెన్ చేస్తున్న సందర్భంగా అధికారులు ఆ మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు థర్డ్ వేవ్ రాకుండా చర్యలు తీసుకోవాలని కోవిడ్ నిబంధనలు పక్కాగా అమలు చేయాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి రెండోసారి బాధ్యతలు స్వీకరించారు ఉదయం 9:45 శ్రీవారి ఆలయంలో టీటీడీ చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డితో ఈవో జవహర్ రెడ్డి ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ గురుమూర్తి ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శ్రీనివాసులు మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా తనను నమ్మి తనకు మరోసారి టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించిన సీఎం జగన్ కు వైవి సుబ్బారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు సీఎం ఆకాంక్ష మేరకు టీటీడీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని వైవి తెలిపారు ఏపీ సీఎం జగన్ బీసీల పక్షపాతి అని ఎంపీ మార్గాని భరత్ అన్నారు రాజమండ్రి లోక్సభ స్థానాన్ని బీసీలకు ఇచ్చి 1,00,000కు పైగా మెజారిటీతో గెలిపించుకున్నారని భరత్ రామ్ పేర్కొన్నారు ఓబీసీ రిజర్వేషన్ బిల్లుపై జరిగిన చర్చలో ఎంపీ పాల్గొన్నారు ఓబీసీల జాబితా రూపొందించుకునేలా రాష్ట్రాలకు హక్కులు కల్పించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు గతంలో దేశ జనాభాలో 5వ వంతు మంది రిజర్వేషన్లకు నోచుకోలేదని ఎంపీ భరత్ తెలిపారు ఈరోజు తెలుగులో మా ఆంధ్రప్రదేశ్ ఓబీసీ సోదర సోదరీమణులందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఈరోజు ఈ యొక్క స్పీచ్ని తెలుగులో చెప్పాలనుకుంటున్నాను విత్ యువర్ పర్మిషన్ సార్. ముఖ్యంగా ఈ యొక్క బిల్లుని మా రాష్ట్ర ప్రభుత్వం తరపున గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి తరపున మనస్ఫూర్తిగా ఈ బిల్లుని స్వాగతిస్తున్నాము. ముఖ్యంగా మనకు చూసినట్టయితే స్వతంత్రం వచ్చిన తర్వాత దగ్గర నుంచి కూడా ఏదైతే వెనకబడిన తరగతులు కులాలు అన్నీ కూడా ఏ రకంగా వెనకబడే ఉన్నాయి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ యొక్క అమెండ్మెంట్ బిల్ని తీసుకుని వచ్చినందుకు మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఆహ్వానిస్తున్నాం సమ్మతిస్తున్నాము. అన్ని రకాలుగా కూడా ఏదైతే మనకి చూసినట్టయితే సుమారుగా సామాజికంగా విద్యాపరంగా వెనకబడిన తరగతులు అన్నిటిని కూడా ఎన్ని సంవత్సరాల్లో కూడా ముఖ్యంగా మనం చూసినట్టయితే నీట్ పరీక్షలు నేషనల్ ఎంట్రన్స్ టెస్టుల దగ్గరకు వచ్చేసరికి నీట్ పరీక్షల దగ్గరకు వచ్చేసరికి సుమారుగా ఏదైతే ఈ ఓబీసీ కులాలు ఉన్నాయో ఈ ఓబీసీ కులాలు అన్నీ కూడా సుమారుగా 4 సంవత్సరాల గణాంకాలు తీసుకున్నట్టయితే 40,000 పైచిలకు సీట్లు గతంలో కోల్పోయి ఉన్నాము. ఈ యొక్క అమెండ్మెంట్ బిల్ ద్వారా రాష్ట్రాలకే ఏదైతే ఈ ఓబీసీ జాబితాని మీరు మాకు అప్పచెప్పి మీ యొక్క ఓబీసీలని లిస్ట్ని ఏదైతే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్కి మీరు రాజ్యాంగ హోదా కల్పిస్తూ కాన్స్టిట్యూషన్ రైట్స్ కల్పిస్తూ ఏదైతే 2018లో మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని కూడా స్వాగతిస్తూ గతంలో చూసినట్టయితే సుమారుగా 671 కులాలు నేషనల్ వైడ్గా కూడా మనకి గుర్తించడం జరగలేదు. అంటే ఈ యొక్క లెక్కలు చూసుకుంటే ఆల్మోస్ట్ 1/5 ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ ద కంట్రీ 1/5 ఆఫ్ ద పాపులేషన్ కూడా ఈ యొక్క రిజర్వేషన్స్కి నోచుకోవడం జరగలేదు. సో ఈ రోజున మీరు ఈ నిర్ణయం తీసుకున్నందుకు స్వాగతిస్తూ ముఖ్యంగా మా రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం కూడా ఏదైతే లోకల్ బాడీస్లో 50% వారే రిజర్వేషన్ కిందన వాళ్ళకి సీట్లు కల్పిస్తూ మా రాష్ట్రంలో సుమారుగా 56 కార్పొరేషన్లు ఏదైతే వెనకబడిన తరగతులకు ప్రతి కులానికి కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి దానికి చైర్మన్ల కిందన డైరెక్టర్స్ కిందన కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క దేశానికే ఒక రోల్ మోడల్ సెట్ చేసే విధంగా మా ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకున్నారు. దాన్ని కూడా ఆచరణలో కూడా చూపించడం జరుగుతుంది.
అంతేకాకుండా నామినేటెడ్ పదవులు కూడా అదే రీతిలో ఏదైతే కార్పొరేషన్లు వివిధ కార్పొరేషన్లకు సంబంధించి కూడా 50% వెనకబడిన తరగతులకి అవకాశం కల్పించడం కూడా జరుగుతుంది. దీనికి అదనంగా మహిళలకు కూడా ఒక 50% ఇందులోనే రిజర్వేషన్ కల్పిస్తూ ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకున్నారు. ఇది దేశానికి ఆదర్శవంతంగా మా ముఖ్యమంత్రి గారు ఆచరణలో చేసి చూపిస్తున్నారు. గత ప్రభుత్వాలు ఎన్నో వచ్చినాయి. రాష్ట్రంలో జరిగే దాడులను నిలువరించలేని నిస్సహాయ స్థితిలో డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉన్నారంటూ టీడీపీ ఎస్సీ సెల్ స్టేట్ ప్రెసిడెంట్ ఎంఎస్ రాజు విమర్శించారు. పత్రికాముఖంగా ఉమాపై దాడులు చేస్తామని హెచ్చరించిన వాళ్లను వదిలి అవినీతిని అడ్డుకునేందుకు వెళ్లిన వారిని అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని ఆరోపించారు. ఎవరైతే దాడి చేశాడో, ఎవరైతే దాడి చేయమని చెప్పాడో పత్రికాముఖంగా దేవినేని ఉమా మీద దాడి చేస్తాం, భౌతిక దాడులకు వెనకాడం, ఖచ్చితంగా నిన్ను కొడతామని చెప్పేసి పత్రికాముఖంగా వసంత కృష్ణప్రసాద్ గారు మాట్లాడితే, దాడిని ప్రోత్సహించిన వాడిని, దాడి చేయమని చెప్పిన వాడిని, దాడి చేసిన వాళ్ళని వదిలేసి 6 గంటల సేపు తన కారు దిగకుండా దాడి చేస్తున్నప్పుడు ధైర్యంగా కూర్చున్నటువంటి వ్యక్తిని ఈరోజు పోలీసులు హింసించడం, ఇది ఏ రాజ్యాంగం, ఏ పోలీస్ యాక్ట్లో ఉందో ఈ రాష్ట్ర ప్రజలు, హోంమంత్రి గారు, డీజీపీ గారు తన అసహాయ స్థితి నుంచి బయటికి రావాలి, తన చేతగాంతనం నుంచి బయటికి రావాలి. వసంత కృష్ణప్రసాద్ మీద సహజ వనరులను దోచేస్తున్నాడు, గ్రావెల్ అక్రమంగా అమ్ముకుంటున్నాడని చెప్పేసి దాన్ని నిరూపించడానికి వెళ్ళినటువంటి ప్రతిపక్ష పార్టీ నేతల్ని కాపు కాసి రాడ్లతోనూ రాళ్లతోనూ దాడులు చేస్తే, దాడి చేసిన వాళ్ళని రక్షణ కల్పించడం ఏ చట్టంలో ఉందో డీజీపీ గారు చెప్పాలి. ఏ చట్టాన్ని అమలు పరుస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. అసలు ఒక సమూహం దేవినేని ఉమా గారి మీద దాడి చేస్తే కారులో కూర్చున్నటువంటి వ్యక్తి తనను కాపాడుకుంటున్నటువంటి వ్యక్తి మీద ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ కేసు నమోదు చేస్తారంటే అసలు ఈ ప్రభుత్వానికి సిగ్గు, బుద్ధి, లజ్జ ఉందా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. ఒక సమూహం దాడికి వస్తే బాధింపబడిన వ్యక్తి మీద ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ ఏంది? హోంమంత్రి గారు దళితురాలు, డీజీపీ గారు గిరిజనుడు, ఎస్సీ అట్రాసిటీ చట్టాన్ని ఎందుకు అపహాస్యం చేస్తా ఉన్నారు? ఎందుకు దుర్వినియోగం చేస్తా ఉన్నారు? దాడి చేసినటువంటి వైసీపీ గుండాలని వదిలేసి, దాడి చేయించినటువంటి నరహంతకుడు లాంటి కృష్ణప్రసాద్ను వదిలేసి, వైసీపీ గుండాల కంటే అధ్వానంగా వ్యవహరిస్తున్నటువంటి కృష్ణా జిల్లా పోలీస్ యంత్రాంగం మీద చర్యలు తీసుకోకుండా, అంటే ఇది ఎలా ఉందంటే మేము అవినీతి చేస్తాం, సహజ వనరుల్ని దోచేస్తాం, మమ్మల్ని ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే దాడులు చేస్తాం, హత్య చేస్తామని చెప్పినటువంటి కృష్ణప్రసాద్ మాటల్ని మీడియా ముఖంగా మాట్లాడితే అతన్ని వదిలేసి ప్రజల పక్షాన, ప్రజల కోసం సహజ వనరులను కాపాడాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ప్రతిపక్ష నేతగా దేవినేని ఉమా గారు అక్కడికి వెళ్ళి మిమ్మల్ని ప్రశ్నిస్తే తిరిగి వస్తూ ఉంటే అసలు ఎంతటి అరాచక పాలనకు నిదర్శనం. ఈ నెల 14న సీఎం జగన్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటిస్తున్న సందర్భంగా సి కన్వెన్షన్ కళ్యాణ మండపాన్ని, హెలిప్యాడ్ను ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన పటిష్ట బందోబస్తు వివరాలను డీఎస్పీని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. డైరెక్ట్గా మనకి ఇక్కడ పక్కనే ఉంది 200 బాగాలేదు
డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ ఆగ్రో చైర్మన్ గా బి నవీన్ నిశ్చల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, ఆగ్రోస్ ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి నవీన్ నిశ్చల్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ యొక్క చైర్మన్గా కంపెనీ యొక్క అన్ని రకాల చట్టాలను, ప్రభుత్వ ఆదేశాలను చిత్తశుద్ధితో పాటిస్తూ కంపెనీ యొక్క విధి విధానాల పట్ల పూర్తి విధేయతతో కంపెనీ అభివృద్ధికి, తద్వారా రైతాంగ అభివృద్ధికి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. బొక్కపట్నం నవీన్ నిశ్చల్ నేను నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా, మా తల్లి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శతమానం భవదేహాయ పురుషేంద్రియ ఆయుష్యేంద్రియ పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు అగ్రహారంలో నూతనంగా ఏర్పాటు చేసిన సచివాలయ భవనాన్ని నిడదవోలు శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు ప్రారంభించారు. సచివాలయంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయడంలో సచివాలయ సిబ్బంది ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. సార్ ఒకసారి ఇలా చూడండి సార్. చక్కటి రోడ్డు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి. ఓకే సార్. ఓకే. ఈరోజు కానూరు అగ్రహారం గ్రామంలో పెరవల మండలం సచివాలయం నూతన భవనం ప్రారంభం కార్యక్రమంలో ఇక్కడ నేను రావడం జరిగింది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున జగనన్నకి, మన ముఖ్యమంత్రి, మన జననేతకి అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నారు. ఈ సచివాలయం వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజలకి ఏ విధంగా మేలు జరుగుతుందో ఇప్పటికే అందరూ కూడా చూడటం జరిగింది.
వాలంటీర్స్ ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజలకి అండగా ఉన్నారో నిజంగా కూడా హర్షిస్తూ ఉన్నారు. ఈ పథకాల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి జరగటం జరిగింది. అది ఏ కార్యక్రమం, పెన్షన్ ద్వారా, అమ్మఒడి, చేయూత, కాపు నేస్తం, ఆటో మిత్రులకి, అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు, రైతు భరోసా రైతులకి, మరి విద్యార్థులకి విద్యా దీవెన, మరి అదేవిధంగా ఇవన్నీ కార్యక్రమాల ద్వారా వారి నేరుగా ఖాతాలో డబ్బు వేయడం. అతి ముఖ్యంగా ఈ కోవిడ్ సమయంలో ప్రజలకి ఇబ్బంది లేకుండా వారికి ప్రతి 2-3 నెలలకి కూడా ఎంతో కొంత ఆర్థిక సహాయం ఈరోజు అందించడం జరిగింది. మరి నిజంగా కూడా ప్రపంచవ్యాప్తంగా ఏదైతే మన జగన్ గారు ఎప్పుడో ప్రారంభించారో అది ఈ రోజు చెప్పడం జరుగుతుంది. పేద ప్రజలకి నేరుగా ఆర్థికంగా సహాయం జరగాలని. మరి అది జగన్ గారు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు. అది పూర్తిగా అమలు చేసిన మన ఏకైక నాయకుడు. నేతన్నలను వైసీపీ ప్రభుత్వం దగా చేస్తోందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే గిద్దలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్తమల అశోక్ రెడ్డి విమర్శించారు. చేనేతలకు ప్రభుత్వం చేస్తోంది నేతన్న నేస్తం కాదు, నేతన్న మోసమని ముత్తమల ఆరోపించారు. గడిచిన 2 ఏళ్ల కాలంలో జగన్ సర్కార్ ప్రచార ఆర్భాటం తప్ప చేనేతలను ఆదుకున్నది లేదని అశోక్ రెడ్డి మండిపడ్డారు. పట్టుదారం రాము అందలేదు సార్, అందలేదు కదా. తర్వాత వచ్చేటప్పటికి ఆ రోజు మనకి 100 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నారు. అవును అన్నారు కానీ అదేం అమలు అమల్లో ఏం రాలేదు. తర్వాత ఇప్పుడు మీకు ఈ యొక్క మగ్గం మీద మీరు నూలు తీసుకొచ్చుకొని నూనె మీరు చేసుకుంటారు కదా, మగ్గం మీద తీసుకున్న దానికి ఇప్పుడు నూనెకి అంతకుముందు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక కేజీకి సిల్క్కి వచ్చేటప్పుడు 250 రూపాయలు మనం సబ్సిడీ ఇస్తా ఉన్నాం. అది ఇస్తా ఉన్నాం మనం. అయ్యేమన్నా మనకి ఈ రోజు బేస్తవారిపేట గ్రామంలో ఉన్నటువంటి నేతన్నలు ఈరోజు స్పష్టంగా తెలియజెప్పడం జరుగుతూ ఉంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజు ఏదైతే మగ్గాలు ఉన్నటువంటి నేతన్నలు రాష్ట్రంలో 3,60,000 మంది ఉంటే ఆ రోజు అందరినీ ఆదుకున్నటువంటి పరిస్థితి. నేటి పరిస్థితి ఈ రోజు 3,60,000 మంది మగ్గాలు ఉన్నటువంటి వారిలో 80,000 మందికి ఈ రోజు మేము హుజూరాబాద్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరనే ప్రశ్నకు సీఎం కేసీఆర్ ఫుల్ స్టాప్ పెట్టారు. ఆ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ఖరారు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేశారు. దళిత బంధు ప్రారంభ సమావేశం సందర్భంగా ఈ నెల 16వ తేదీన హుజూరాబాద్ లో నిర్వహించే బహిరంగ సభతో గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను నియోజకవర్గ ప్రజలకు సీఎం కేసీఆర్ పరిచయం చేయనున్నారు. ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పోటీలో ఉండగా ఇప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు అయ్యారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరనేది తెలియలేదు. కేసీఆర్ గారి నాయకత్వం అన్న అందరి చేతులు పైకి లేపాలి. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఈనాడు జమ్మికుంట టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మిత్రుడు జెడ్పీటీసీ శ్రీరామ్ స్వామి గారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు బడుగు బలహీన వర్గాల ఆశాకృతి మన జిల్లా మంత్రివర్యులు అన్న కొప్పరీశ్వర్ గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే అరుణ్ రమేష్ గారికి, జెడ్పీ చైర్మన్ విజయంకర్ గారికి, వేదిక మీద ఉన్న ప్రజా ప్రతినిధులకు, పార్టీ నాయకులకు, నా ముందు ప్రతి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. సోదరులారా, ఇవాళ జమ్మికుంట మండలం ప్రతి కార్యకర్త ఇక్కడికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఈటెల రాజేందర్ గారికి 2001లో కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ పెట్టిన రోజు ఈటెల రాజేందర్ గారు ఇక్కడ మన పార్టీలో లేరు. ఆనాడు కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు మన జమ్మికుంటకు
రాజ్యసభలో నిన్న జరిగిన పరిణామాలు ఎంపీల అనుచిత ప్రవర్తనపై చైర్మన్ వెంకయ్యనాయుడు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సభలో అలాంటి పరిస్థితులు నెలకొనడం దురదృష్టకరమంటూ కంటతడి పెట్టుకున్నారు. ఈ ఉదయం 11 గంటలకు రాజ్యసభ ప్రారంభం కాగానే వెంకయ్య ప్రసంగిస్తూ ప్రజాస్వామ్యానికి పార్లమెంట్ ఒక పవిత్రమైన దేవాలయం లాంటిదని, కానీ కొందరు సభ్యులు సభలో అమర్యాదగా ప్రవర్తించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. టేబుళ్లపై కూర్చోవడం, మరికొందరు టేబుళ్లపై నిల్చోవడం, పోడియం ఎక్కి నిరసన తెలపడం అంటే గర్భగుడిలో నిరసన తెలిపినట్లేనని తెలిపారు. సభలో ఇన్ని రోజులు కార్యకలాపాలు స్తంభించడం మంచిది కాదని, నిన్నటి పరిణామాలు దురదృష్టకరమైన పరిస్థితి అంటూ తీవ్రంగా కలత చెందారు. माननीय सभासद, माननीय सभापति जी, honorable members, I rise in deep anguish to place on record the way this August House is being subjected to sacrilege, and that too propelled by a sense of competition among some sections of the House since the commencement of this monsoon session. Everything said or done violating, hurting or destroying the sacredness of any place amounts to an act of sacrilege. We are a land of temples, churches, mosques and gurudwaras. These are holy places with demarcated sacred areas which are known as sanctum sanctorium. The Parliament, the apex legislature of our country, is regarded as the temple of democracy. The table area where the officers and reporters of the House, the Secretary General and the presiding officer are seated is considered as the holy sanctum sanctorium of the House. A certain degree of sacredness is attached to this place. In our temples, devotees are allowed only up to this sanctum sanctorium and not beyond. Entering this sanctum sanctorium of the House in itself is an act of sacrilege. It has been happening as a routine for some time. I am distressed by the way this sacredness was destroyed yesterday. While some members sat on the table, some others climbed on the table of the House, perhaps to be more visible with such acts of sacrilege. I have no words to convey my anguish and to condemn such acts. As I spent a sleepless night, last night, I struggled to find out the provocation or reason for forcing this August House to hit such a low yesterday. A discussion on agriculture problems and solutions was listed. There can be difference of opinion and there can be a specific demand from anybody. They could have discussed it in the House, protested and voted against this thing. And you have got every right, members have got every right to demand for it withdrawal also. But it is for the government to act. You can't force the government to do this or not to do this. Different kinds are admitted by chair. Language used by the list of business is drafted in such a way that it is acceptable to all sections of the House without denting the thrust of the issue to be discussed. It happened yesterday too, and the chair has been doing it for a year. I find it difficult to understand as to why the subject was listed in the list of business for yesterday would have prevented any member to raise any issue concerning the farm sector, including 3 farm bills that some members were keen to raise in the House and even demanding their withdrawal. దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ ని సరికొత్త స్టైల్లో ప్రమోట్ చేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాను 10 రోజుల పాటు ఎన్టీఆర్ కి అప్పగించాడు. దీంతో ఎన్టీఆర్ ఉక్రెయిన్ సంగతులని వీడియోలుగా విడుదల చేస్తూ వస్తున్నాడు. రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియోని అప్లోడ్ చేశాడు ఎన్టీఆర్. అల్లు అర్జున్ పిల్లలు ఇటీవల వచ్చిన అలవైకుంఠపురంలో సినిమాలోని ప్రమోషన్ సాంగ్ లో కనిపించి సందడి చేశారు. అర్హా బన్నీకి సంబంధించిన స్పెషల్ మూమెంట్స్ ని ఎప్పటికప్పుడు స్నేహారెడ్డి తన ఇన్స్టా ద్వారా షేర్ చేస్తున్నారు. తాజాగా బన్నీ తన ఇంట్లో కూతురితో కలిసి సరదాగా ఆడుతున్నాడు. బబుల్ గన్ తో బబుల్స్ వదులుతుంటే వాటితో ఎంతో చక్కగా ఆడుకుంటున్న అల్లు అర్హాని చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ G9 TV న్యూస్.